నమస్తే అండి అందరికీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ కరంగులమల కోసం మేము దిండుగల్లో వెళ్ళామన్నమాట. మాకు పీలేరు నుంచి ట్రైను ఈవినింగ్ 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4 to 4:30కి మదురై రీచ్ అవుతాం అనమాట. కాదు, జనరల్ మొత్తం మనకే రాసేసినట్టుంది. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 5 కల్లా మదురైకి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంక ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా పోవాలి, ఫ్రెష్ అప్ పోవడానికి ఎక్కడ అనుకున్నాము. కానీ ఓన్లీ రైల్వే స్టేషన్లోనే పెయిడ్ హాల్స్ అని చెప్పి వెయిటింగ్ హాల్స్ అనేవి ఉంటాయి. అక్కడ 20 రూపీస్ అనమాట 1 hourకి. అక్కడికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మనం స్టార్ట్ అయిపోవచ్చు. బాగుంటుంది చూడడానికి కూడా మంచిగా. మనం అప్పుడప్పుడు ప్లాన్ చేసుకున్నామంటే ఇట్స్ బెటర్ నిజంగా. రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి టెంపుల్ నియర్ బై 1.5 kilometer ఉంటుంది. ఆటో ఏం అవసరం లేదనమాట. గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ వాక్ బాగుంటుంది చూడడానికి. మంచిగా మదురై కూడా విజిట్ చేసినట్టు ఉంటుంది. ఇదే అనమాట అమ్మవారి టెంపుల్. చాలా పెద్దది. దానికి సైడ్ వాలే చాలా దూరంగా ఉంటాయి అనమాట. ఒక పెద్ద గోపురాలు నిజంగానే చూడగానే షాక్ అయిపోతాం అనమాట. అంత పెద్దవి ఉంటాయి. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకైతే లైఫ్లో మర్చిపోలేరు, అట్లా ఉంటుంది. ఎంట్రన్స్ ఎటువైపు అటువైపు చూడాలి. రైల్వే స్టేషన్ నుంచి నియర్లీ 1.5 kilometer ఉంటుంది అంతే. గోపురం కిందనే అక్కడ పక్కనే ఉంటుంది స్టోరు. ఇదే లగేజ్ బ్యాగు, కౌంటర్స్ మొత్తం, చెప్పులు, ఫోన్స్ అవన్నీ ఇక్కడే సబ్మిట్ చేసి వెళ్ళిపోవాలా. సింగిల్ ఏమైనా ఎలక్ట్రానిక్ ఉండే కానీ మళ్ళీ బయట పంపించేస్తారు. చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతారు అనమాట. అక్కడ పెట్టేసి సబ్మిట్ చేసి ఒక్కొక్కరికి 10 రూపీస్ అమ్మ తీసుకొని మనకు ఓచర్ ఇస్తారు. ఆ ఓచర్ జాగ్రత్తగా పెట్టుకుంటే తర్వాత మళ్ళీ. ఇప్పుడు దర్శనం అయిపోయింది నార్త్ ద్వారం నుంచి. లోపలికి పోయి చూస్తే ఉంటుంది బాబా, లైఫ్లో ఒకసారి రావాలి. ఫోన్స్ అరవ లేవు కానీ మంచి వీడియోలు తీసుకున్నాము. మధురై మీనాక్షమ్మ వేరే లెవెల్. 1 day ప్లాన్ చేసుకొని రావాలా. వచ్చినారంటే సూపర్ ఉంటుంది. చాలా పెద్దది. వారి నుంచి ఆ వారికి ఇట్లాంటివి 4 ఉన్నాయి. 4 పక్కల 4 కవర్ చేయాలంటే చాలా కష్టం. లోపల మొత్తం తిరగాలంటే లిటరలీ 1 day ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలా. సూపర్గా ఉంటుంది. లోపల నటరాజ స్వామి ఉంటాడు. 1000 స్తంభాలు నెక్స్ట్ లెవెల్. అది మాత్రం కన్ఫర్మ్ విజిట్ చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి మధురై నుంచి స్టార్ట్ అయినా ఉంటాం. మేము ట్రైన్లో వెళ్ళాము. ట్రైన్ని అక్కడి నుంచి దిండుగల్లికి డైరెక్ట్ ట్రైన్ ఉంది. 2-3 స్టేషన్లు మాత్రమే. జస్ట్ లిటరలీ ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చు. మంచి లొకేషన్స్ సూపర్గా ఉంటాయి. జస్ట్ విజిట్ చేయండి. అక్కడ మొత్తం టెంకాయ చెట్లు, పంట పొలాలు. నిజంగా సీనరీ మాత్రము నెక్స్ట్ వ్యూ హైలైట్ ఉంటాయి. వ్యూస్ మాత్రము ఒక్కసారైనా విజిట్ చేయాలి ఈ ట్రైన్ జర్నీ మాత్రం. మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మదురై విజిట్ చేయండి. ఒక 1 day అక్కడ స్టే చేసి మంచిగా అన్నీ విజిట్ చేసి అన్నీ చూసుకొని దాని తర్వాత మరుసటి రోజు కానీ మార్నింగ్ దిండుగల్లికి స్టార్ట్ కాండి. ఎందుకంటే అక్కడ ఉన్న సీనరీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము అంత మంచి ట్రైన్ జర్నీ వ్యూస్ ఉంటాయి. కొడైకెనాల్ వస్తుందన్నమాట. ఇక్కడ అంతా కొడైకెనాల్ టచ్ అయిపోతాం మనము. సేమ్ కొడైకెనాల్ రూటు దాని మీద నుంచి పోతాము. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సీనరీ మాత్రం. ఇక్కడ మొత్తం హిల్ స్టేషన్సే. కొడైకెనాల్ ఇంకా తెలుసు కదా మీకు, హిల్ స్టేషన్సే. ఇంకా దాని కింద ఇంకా మొత్తం అంతా కోకోనట్ ట్రీస్ అనమాట. ఎకరాలు వేసింది కోకోనట్ ట్రీస్ మాత్రము. ఇదనమాట దిండుగల్ స్టేషను, దిండుగల్ జంక్షన్. చాలా చిన్నదనమాట స్టేషన్. ఆ స్టేషన్ నుంచి మనము
బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. అక్కడ బస్ స్టాండ్ వచ్చి లిటరలీ 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో తీసుకోండి, లిటరలీ ఆటోలో వెళ్ళిపోవచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత బస్ నెంబరు పళని బస్సు ఎక్కి పోవాలన్నమాట. మీరు దిండుగల్ రీచ్ అవ్వగానే ఫస్ట్ మీరు ఆటో తీసుకోండి. అక్కడ ఆటో తీసుకున్న తర్వాత ఒక 50 రూపీస్ ఏమో తీసుకుని ఛార్జ్ చేస్తారు అంతే. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్కి వెళ్ళాలని చెప్తాను. బస్ స్టాండ్లోకి దించేస్తాడు మిమ్మల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది పళని బస్సు ఎటు సైడ్ వెళ్తాయి అని మనము ఆడ ఎవరిని అడిగినా కానీ చెప్తారు. పళని బస్సును అటు సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పళని వెళ్ళే రూట్ బస్ ఎక్కి మనము అక్కడ ఎవరు అడిగినా చెప్తారనమాట. పళని వెళ్ళే రూట్ బస్ ఎక్కినామంటే అక్కడ నుంచి దిండుగల్ అని చెప్పినామంటే వాళ్ళు పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అని చెప్పండి. అప్పుడు వాళ్ళు జస్ట్ అక్కడ నుంచి 20 to 25 రూపీస్ టికెట్ అంతే. టికెట్ తీసుకొని బస్సులో కూర్చోండి. మంచి వ్యూస్ ఉంటాయి. వాళ్ళైతే తమిళ్ సాంగ్స్ చంపుతూ ఉంటారు. మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నట్టుంటాయి బస్సులు కూడా. మంచి జర్నీ, మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేస్తా ట్రావెల్ చేయొచ్చు. ఇట్లే ముందుకు పోతే ఆ బోర్డు కాడ కన్నీవాడి ఉన్నా చూసినావా, ఆడ అట్ల నుంచి లెఫ్ట్ పోవాలా. ఆటో తీసుకోండి. ఆటోకి లిటర్లీ 150 రూపీస్ ఏమో తీసుకుంటారు. ఆటోలో 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. మీరు ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసినారంటే ఖచ్చితంగా బస్సు వస్తుంది అనమాట. బస్సు ఉంది, డైరెక్ట్ దిండుగల్లికి బస్సు పోతుందంట శంభు మురుగన్ టెంపుల్ కాడికి. మీరు ఆ బస్సులో వెళ్ళిపోవచ్చు. 5 రూపీస్ 10 రూపీస్ టికెట్ అంతే. అక్కడి నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి వస్తుంటాయి. కానీ మాకు టైం లేదు. అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట పాతాళ శంభు మురుగన్ టెంపుల్. అదే రైట్ సైడ్. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం ఆ రోజు మాత్రం ఫ్రీగా ఉంది. బాగా పచ్చని చెట్ల మధ్య ఉన్నదన్న బాగా టెంపుల్. అది ఫుల్ రష్ ఉంటుందా? రష్ ఉండదు అంతగా నాకు తెలిసి. చూద్దాం ఎట్లుంటాయి పరిస్థితి. మేము బ్యాగ్స్ అన్నీ బయట పూలు టెంకాయలు కొనుక్కున్న వాళ్ళ అంగిట్లోనే పెట్టేసాను అనమాట. అక్కడే పెట్టేయచ్చు, ఏం పర్వాలేదు. చెప్పులు కొని అక్కడే వదిలేసేయచ్చు. అక్కడ తీసేసుకొని డైరెక్ట్ ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము క్యూ లైన్లో. ఈరోజు ఏం పెద్ద రష్ ఏమీ అనిపించలేదు, ఎవరు లేరు, అంతేం లేరు. ఈయన స్వామి వచ్చి లోపల పాతాళంలో ఉంటాడు అనమాట, శంభు మురుగన. ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి లోపలికి కిందికి వెళ్ళామంటే రూమ్ లాంటి ఉంటుంది, అంటే పాతాళం గివి ఉంటుంది. దాని లోపలికి దర్శనం చేసుకోవాలి. దర్శనం అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత బయట శివుడు నంది కోనేరు లాగా ఉంటుంది. అక్కడ వెళ్ళి పూజలు కూడా చేస్తారనమాట. టైం లేక రికార్డ్ చేయలేదు. తర్వాత అస్సలు ట్రైన్ టైమే లేదు. ప్రతి నిమిషం పరిగెత్తానే ఉన్నాం. ఒక్క నిమిషం లేట్ అయినా కానీ ట్రైన్ మిస్ అయిపోవు. ఎట్లా ట్రైన్ క్యాచ్ అయినాం. ఇది మరుసటి రోజు మార్నింగ్. ట్రైన్ టికెట్ లేదు, ఏం లేదు. బస్సులో ట్రైన్లోనే పోయింది ట్రైన్ టికెట్. టైం 2 అయితే అంతే. మానవుడు కూడా లేడు కాదా. ఎవరన్నా దెంకపోయినా మన ఇద్దరిని కొట్టి చంపినా కూడా మనకు దిక్కు లేరు మా వీడ. చాలా దారుణం నిజం. మినిమం ఆటోలోనే మెయింటైన్ చేయాలి కదా రైల్వే స్టేషన్లో. అస్సలు ఒక్క ఆటో అన్నా వచ్చా ఎట్టయితే మేము లాస్ట్కి రీచ్ అయిపోయినాం అనమాట. ఇంతవరకు చూసిన దానికి థ్యాంక్ యూ గ్యాస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తా ఫ్యూచర్లో ఖచ్చితంగా.